శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నవమాధ్యాయ ఫలము. పూర్వము నర్మదా నదీ తీరమున మాహిష్మతి అను పట్టణమున మాధవుడను బ్రాహ్మణుడు ఉండెను. అతడు గొప్ప విద్వాంసుడు మరియు ధర్మ ప్రవృత్తి కలవాడు. ఒకప్పుడు అతడొక యాగము చేయదలంచి అందు బలి ఇచ్చుట కొరకై ఒక మేకను తెచ్చెను. సరిగా బలి ఇచ్చు సమయమున ఆ మేక, ఓ ద్విజోత్తమ, ఈ యాగము వలన నీకు శాశ్వత ఫలితమేమీయూ చేకూరదు, మరియు పశువును హింసించుట వలన నాకు పట్టిన దుర్గతియే నీకునూ పట్టగలదు అని విప్రునితో పలుకగా, అంతటా ఆ బ్రాహ్మణుని కోరికపై ఆ మేక తన పూర్వ వృత్తాంతమును ఇట్లు చెప్పదొడగెను. ఓ విప్రుడా, పూర్వము నీవలనే నేనున్ను బ్రాహ్మణ వంశంన జన్మించి తిని. ఒకనాడు నా పుత్రుడు రోగగ్రస్తుడు కాగా నా భార్య యొక్క ప్రేరణచే రోగశాంతి కొరకై ఒక మేకను చండికాదేవికి బలి ఇచ్చి తిని. మేక యొక్క ఆ హృదయ విదారక దృశ్యమును చూచుచున్న దాని తల్లి నన్ను మేక జన్మ ఎత్తులాగున శపించెను. కావుననే అనేక నీచ జన్మలను పొంది ఇప్పుడు ఈ ప్రకారము మేకనై పుట్టి బాధలనొందుచున్నాను. ఆ వాక్యములను విని బ్రాహ్మణుడు నిర్వేదముంది ఆత్యంతిక సుఖప్రాప్తికై మార్గంను తెలుపమని వేడగా, ఆ మేక ఇట్లు ప్రత్యుత్తరమొసగెను. పూర్వము కురుక్షేత్రమను నగరమున చంద్రశర్మ అను రాజు ఒకనాడు సూర్యగ్రహణ కాలమున బ్రాహ్మణునకు కాలపురుష దానము చేయదలచి ఉత్తముడగు విప్రుని రప్పించి యథావిధిగా అట్లొనర్చెను. వెంటనే ఆ కాలపురుష విగ్రహము నుండి చండాల దంపతులు ఉద్భవించి దానప్రతి గ్రహీతయగు ఆ బ్రాహ్మణుని బాధింపదొడగిరి. కాని తక్షణమే అతడు గీత నవమాధ్యాయమును పారాయణము చేయసాగెను. అప్పుడు ఆ అధ్యాయమునందలి ఒక్కొక్క అక్షరము నుండి ఒక్కొక్క విష్ణుదూత ఆవిర్భవించి ఆ చండాల దంపతులను దూరముగా పారద్రోలిరి. రాజు ఆశ్చర్యపడి ఏ మంత్రమును జపించుటచే బ్రాహ్మణుడు ఆ భయంకరమగు ఆపత్తును దాటగలిగనని అడుగా, అంతటా ఆ విప్రోత్తముడు తాను గీత 9వ అధ్యాయమును జపించితిననియు మరియు తాను ఎల్లప్పుడూ గీత నవమాధ్యాయమును పారాయణము చేయుచుందుననియు, దానిచే సమస్త ఆపదలు ప్రతిగ్రహణ దోషములు తొలగిపోవుచున్నవనియు వచింపగా, రాజును అతని వలన ఆ అధ్యాయమును బాగుగా అభ్యసించెను. దానిచే ఇరువురునూ ముక్తులైరి. గీతాయ నవమాధ్యాయ మంత్రమాలా మయా స్మృతా తన్మాహత్యమిదం సర్వం త్వమవేహి మహీపతే. గీతాయ నవమాధ్యాయం జపామి ప్రత్యహం నృపా నిస్తీర్ణశ్చాపదస్థేన కుప్రతిగ్రహ సంభవాః. మేక ఇట్లు పలుక, అంతటా ఆ బ్రాహ్మణుడు మేకను చంపక వదలివైచి సదా గీత నవమాధ్యాయమును శ్రద్ధతో పారాయణము చేయుచు అంతమున పరమాత్మ పదమును పొందెను. కాబట్టి గీత నవమాధ్యాయ పారాయణము చే ప్రతిగ్రహణాది జనిత దోషములు నశించుటయే కాక తుదకు మోక్షమున్నో లభించును. గీత నవమాధ్యాయ ఫలము ప్రతిగ్రహణ దోష వినాశము, ముక్తి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.